या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో మే నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మే మాసంలో మేషరాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి, ప్రధానమైనటువంటి గ్రహ గురువు 1వ తారీఖు నాడు 2వ స్థానంలోకి మారుతున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటిది. తర్వాత శనీశ్వరుడు ఆల్రెడీ 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను శుభదాయకం. శుక్రుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ మే మాసంలో శుక్రుడి యొక్క స్థితి కూడాను అనుకూలంగా ఉంది. కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇక సూర్యుడు జన్మ 2వ స్థానాలలో సంచరిస్తున్నాడు మే మాసంలో. అంటే సూర్యుడి యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉంది. అంగారకుడు, కుజుడు ముఖ్యంగా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రాస్యాధిపతి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలంగా ఉంది. బుధుడు 12 జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. కొంత ప్రతికూలత ఉంది. రాహువు కూడాను 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాల లోపల కూడాను ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మేషరాశి వారికి ఈ మే మాసంలో ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. గ్రహస్థితి తద్వారా ఉద్భవించేటువంటి ఫలితాలు కూడాను చాలా అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ మే మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది కనుక చాలా విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అన్ని రంగాలలో, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడాను సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సక్సెస్ రేట్ బాగా ఉంది. అంతేకాకుండా ఆదాయం కూడాను క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు చేపడతారు. పిల్లల యొక్క చదువు, వివాహాది శుభకార్యాల విషయమై ప్రయత్నాలు కొనసాగుతాయి. వాటిలో మీరు సక్సెస్ అవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. సంతృప్తిగా పనులు చేసుకుంటారు. ఇక ప్రారంభించినటువంటి పనులు కూడాను అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో మంచి పనులకు, శుభకార్యాలకు పునాదులు పడతాయి. బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. పెళ్ళైనటువంటి వాళ్ళు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారు, సంతానం విషయంలో మీకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా మంచి సంస్థలలో ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మీరు కష్టపడుతుంటారు. ఫలితం మీ చేతిలో ఉంది. మీకు ఈ మే మాసం లోపల బాగా అనుకూలమైనటువంటి సమయము. విద్యార్థులకు ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. ఇక ఇంటి వాతావరణము చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కనుక ఇంటి వాతావరణము మీకు బాగా అనుకూలంగా ఉందనుకోండి, బయట మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు
బాగా ఉంటాయి కనుక మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నగలు, నాణ్యాలను, విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశం ఉంది. ఇంక్రిమెంటు, ఆర్థికంగా మీరు ఎదుగుతారు. ఆర్థిక స్థితి బలీయంగా ఉంటుంది, పరిపుష్టంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. అయితే చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలు, వీటిపైన కూడాను మీరు మనస్సు నిలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. యాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పని భారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పనిలో మీరు సక్సెస్ అవుతారు, మీకు మంచి పేరు లభిస్తుంది. సంస్థ లోపల కూడాను మీరు పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలో మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. అయితే వర్క్ లోడ్ మూలకంగా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు ఓవర్లుక్ చేయకూడదు. నిర్లక్ష్యం చేసినట్టయితే ఇబ్బంది పడతారు. కనుక ఒకవైపున మీకు సక్సెస్ ఇవన్నీ కూడాను మీకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయమే అయినప్పటికీ ఆరోగ్యాన్ని ఏ క్షణం లోపల కూడాను మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత బంధువర్గము, స్నేహితులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. దాన్ని కొంత సర్దుకున్నట్టయితే, వారితో ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు నిర్ణయాలు తీసుకోవడము, చర్చించడము ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. అభిప్రాయ భేదాలు సరే ఉన్నాయి ఈ మాసంలో. స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో కొంత చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయినప్పటికీ అదృష్టము, పనితనము, సక్సెస్ రేట్ ఇవన్నీ కూడాను ఉన్నాయి కనుక ఇవన్నీ కూడాను సర్దుకుంటుంది. తర్వాత రిపేర్ల మూలకంగా ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటి మరమ్మతే కానివ్వండి, వాహనముల యొక్క రిపేర్లే కానివ్వండి, వీటి మూలకంగా డబ్బు కొంత ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మీకు సకాలంలో వీటిని మరమ్మతు మీరు చేసుకుంటారు కనుక అది ఒక రకంగా మీకు సంతృప్తిదాయకమైనటువంటి విషయము. ఇక వ్యాపారస్తులకు ప్రారంభంలో బాగా కలిసి వస్తుంది, మాసాంతంలో కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు ముఖ్యంగా ప్రారంభంలో అంటే మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. 3-4 వారాల లోపల కొంత మీరు ఆలోచించి పెట్టుబడి పెట్టడం అవసరము. ఇక మాసాంతంలో కొంత స్తబ్దత ఉంది వ్యాపారంలో. కాబట్టి వ్యాపారం మీరు అనుకున్న లెవెల్ లోపల మాసాంతంలో జరగకపోవచ్చును. కనుక మొదటి 2-3 వారాలకే మీరు పెట్టుబడి కానివ్వండి, వ్యాపారం కానీ మీరు రిస్ట్రిక్ట్ అయ్యి చేసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈ విధంగా మేషరాశి వారికి ఈ మే మాసంలో బాగా అనుకూలత ఉంది. సూర్యుడి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆరోగ్య విషయంలో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాడు. అంటే వర్క్ లోడ్ మూలకంగా మీరు టెన్షన్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్క్ లోడ్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే ఆదాయం మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో. పనితనానికి గుర్తింపు లభిస్తుంది, సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆ సంతోషంలో మీరు ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కంపెనీ కొరకు కానివ్వండి, సంస్థ కొరకు కానివ్వండి, ఇంకా అన్ని రకాలుగా కూడాను మనస్ఫూర్తిగా మీరు పనిచేస్తారు. సక్సెస్ రేట్ బాగా ఉంది. ఆ విషయంలోనే మీరు ఆరోగ్య విషయం లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాల లోపల మేషరాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ మాసం. అయితే ఈ నెల లోపల మీరు ప్రధానంగా ఏ గ్రహాలు బాగా లేవు మనకు. ముఖ్యంగా సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు, జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు కనుక సూర్యుడి విషయమై కొంత మీరు పరిహారాలు చేసుకోండి. సూర్యుడి విషయమై మీరు ఏం చేయాలి? ముఖ్యంగా ప్రతినిత్యం కూడాను లేచి స్నానం చేసిన తర్వాత ఆ సూర్యనారాయణుడికి 12 వారం అంటే 12 సార్లు నమస్కారం చేసుకోండి.
సూర్యుడికి నమస్కారం చేసుకున్నట్టయితేనే సంతృప్తి చెందుతాడు. నమస్కార ప్రియో భానుహు అన్నారు శాస్త్రంలో. కేవలం మీరు సూర్యుడికి నమస్కారం చేసుకున్నట్టయితేనే మీకు ఆ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది మీరు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంగారకుడు కూడాను ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక అంగారకుడి విషయమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువండి. అంగారకుడి మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. టైమ్లీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. అంటే కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడాను చాలా మనకు అవసరం జీవితంలో. కాబట్టి అంగారకుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కాలంకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకొని సక్సెస్ రేట్ ఇంకా పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శించుకోండి. మంగళవారం ప్రతినిత్యం లేకపోయినా కూడాను మంగళవారం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆదివారం సూర్యుడి యొక్క దేవాలయము సూర్యనారాయణ దేవాలయం మీకు అందుబాటులో ఉన్నట్టయితే ఆ సూర్య భగవానుడి కొరకై ఆదివారం వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే ఆదిత్య హృదయం చదువుకోండి. ఇక అమ్మవారి దేవాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. మొత్తానికి మేషరాశి వారికి ఈ మే మాసంలో బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అదృష్టాధిపతి భాగ్యాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు 1వ తారీఖు నుండి. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశము. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు చేస్తున్నటువంటి సంస్థలలో మీకు పనితనానికి గుర్తింపు లభించి ఇంక్రిమెంట్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక రాజ్యాధిపతి కూడాను ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శనీశ్వరుడు కూడాను మీకు అనుకూలంగా ఉన్నాడు కనుక ఆదాయానికి లోటు ఉండదు. క్రమంగా మీరు అనుకున్న రీతిగా మీకు డబ్బు వస్తుంది. ఈ విధంగా మేషరాశి వారికి మే మాసం బాగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాలుగా మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభం.